డైరెక్టర్ బి గోపాల్, హీరో వేణు ఇద్దరు మామ అల్లుళ్ళు. ఇక బి గోపాల్ విషయానికొస్తే ఆయన కె రాఘవేంద్రరావుకి ప్రియ శిష్యుడు. ఆయన కింద దాదాపు 15 వరకు సినిమాలను చేశాడు. ఇక కె రాఘవేంద్రరావు, డాక్టర్ రామానాయుడు కాంబినేషన్ లో రూపొందిన దేవతా చిత్రానికి బి గోపాల్ అసోసియేట్. అతని పనితీరు నచ్చి వెంటనే డాక్టర్ రామానాయుడు నీకు డైరెక్టర్ గా మొదటి ఛాన్స్ నేనిస్తానని మాట ఇచ్చారు. అనుకున్నట్లుగానే ఓ పవర్ఫుల్ పోలీస్ పాత్ర శారద, నాటి యాక్షన్ కింగ్ అర్జున్, హీరోయిన్ రజనీతో రూపొందిన ప్రతిధ్వనికి దర్శకుడిగా మారాడు. ఈ చిత్రం బి గోపాల్ కి మంచి క్రేజ్ ను తెచ్చింది. రామానాయుడుకు మంచి లాభాలొచ్చాయి. ఇక ఆయన హవా మొదలైంది. బొబ్బిలి రాజా, అసెంబ్లీ రౌడీ, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, స్టేట్ రౌడీ వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలను తీశాడు. దాదాపు 30కి పైగా చిత్రాలు తీసి అత్యంత అధికమైన విజయ శాతం ఉన్న దర్శకుడు బి గోపాలే అనడం అతిశయోక్తి కాదు అనిపించారు. ఇక ఆయన సినిమా అంటే పక్కా మాస్ అండ్ యాక్షన్ కి కేర్ ఆఫ్. ఆయన హీరోయిజం ను పీక్స్ లో చూపిస్తారు. ఇక ఆయన తన కెరియర్ లో ఫ్యాక్షన్ చిత్రాల ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. బాలకృష్ణతో సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, చిరంజీవితో ఇంద్ర వంటి బ్లాక్ బాస్టర్స్ ఆయనకే సాధ్యం. ఇక ఇలా ఆయన నుండి హీరోయిజం ను చూపించడం ఎలా అనేది నేటి దర్శకులైన వివి వినాయక్, బోయపాటి శ్రీనులు ఆయనను చూసే నేర్చుకున్నారు. ఇక ఆయన మేనల్లుడైన వేణు విషయానికొస్తే ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదటగా తమిళ ప్రముఖ దర్శకుడు భారతీరాజా ఆయనను నటుడిని చేశారు. కానీ ఈ చిత్రం తర్వాత ఆగిపోయింది. దాంతో తన స్నేహితుడైన వెంకట శ్యాంప్రసాద్ తో కలిసి ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ ని స్థాపించాడు. తొలి చిత్రంగా కె విజయభాస్కర్, త్రివిక్రమ్ శ్రీనివాసులలోని ప్రతిభను నమ్మి లయతో కలిసి స్వయంవరంలో నటించాడు. హీరోగా మొదటి చిత్రానికి ఆయనకు అవార్డులతో పాటు ప్రశంసలు కూడా లభించాయి. ఆజాన బాహునిగా మంచి బాడీ లాంగ్వేజ్, టైమింగ్, ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అమాయకంగా పెడుతూనే తనదైన డైలాగ్ మాడ్యులేషన్ లో ఆయన కామెడీ సైతం బాగా పండిస్తాడు. ఆ తర్వాత బి గోపాల్ వద్ద పనిచేసిన జి రాంప్రసాద్ తో చిరునవ్వుతో కళ్యాణరాముడు చేశాడు. ఆ రెండు కూడా బాగా ఆడాయి. వీరు దర్శకత్వంలో మనసు పడ్డాను గాని, ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వీడెక్కడి మొగుడండి బాబు చిత్రాలు చేశాడు. ఆ తర్వాత రోజాతో కలిసి సెల్వమణి దర్శకత్వంలో ఓ చిత్రంలో పాటు 3-4 తమిళ చిత్రాలలో మంచి పాత్రలు చేశాడు. విక్రమ్ తన తెలుగులో చేసిన చెప్పవే చిరుగాలి, నీలకంఠ దర్శకత్వంలో చేసిన సదా మీ సేవలో మంచి పేరు తెచ్చాయి కానీ ఆడలేదు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో బహుమతి, ముప్పలనేని శివతో అల్లరే అల్లరి చేసిన తర్వాత హనుమాన్ జంక్షన్, పెల్లాం ఊరెళితే, యమగోళ మళ్లీ మొదలైంది వంటి చిత్రాలు ఇతర హీరోలతో కలిసి నటించాడు. ఇక వెంకటేష్ నటించిన చింతకాయల రవి, ఎన్టీఆర్, బోయపాటి శ్రీనుల దమ్ము చిత్రాలలో గెస్ట్ రోల్స్ చేశారు. ఇక ఆయన భార్య అనుపమా చౌదరి, బి గోపాల్ ని ఒకసారి వేణు మీ మేనల్లుడే కదా, అతనికి మంచి ఫిజిక్, హైట్, టైమింగ్ వంటి ఉన్నాయి కదా, ఎందరికో బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన మీరు ఆయనతో సినిమా చేస్తే కమర్షియల్ దర్శకుడిగా కూడా స్థిరపడతారు కదా అని ప్రశ్నిస్తే వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు, బాగానే బిజీగా ఉన్నాడు, చూద్దాం అతనే వచ్చి అడిగితే నేనే నిర్మాతగా మారి దర్శకత్వం వహిస్తాను అన్నాడు. మరోసారి అదే జర్నలిస్ట్ వేణుతో మీరు మీ మామ బి గోపాల్తో ఓ సినిమా అయినా చేయమని అడగొచ్చు కదా అంటే, నేను బంధువులు నమ్మను, నేను స్నేహితులనే నమ్ముతాను, అందుకే ఫ్రెండ్స్ తో బ్యానర్ స్థాపించి నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఎవరినైనా అడిగి ఆ సినిమా ఆడకపోతే నింద నా మీద వేస్తారు, అది నాకొద్దు. ఆర్థికంగా ఇబ్బందులు వస్తుండడం, నా బ్యానర్ ని ప్రస్తుతం నడపలేకపోతున్న మాట వాస్తవమే అయినా తప్పదు, మన బతుకు మనమే బతకాలి, కావాలంటే ఛాన్సులు లేకపోతే ఇంట్లో కూర్చుంటాను అంటూ ఉద్వేగంగా ఆపుకోలేకపోయాడు. మరి ఈ మామ అల్లుల మధ్య కుటుంబంలోనే కలహాలున్నాయా? ఎవరైనా గాడ్ ఫాదర్ లేనిదే హీరోల వారసుల పోటీని తట్టుకునే పరిస్థితి లేకపోవడం చూస్తూనే ఉన్నాం మనం. కానీ బి గోపాల్ వంటి పెద్ద దిక్కు, మంచి పలుకుబడి ఉన్న బి గోపాల్ ని వేణు ఎందుకు కలవలేదు, బి గోపాల్ సైతం చూద్దాంలే అనడానికి కారణమేంటి అనేవి మాత్రం వారు మౌనంగానే తమలో దాచుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.